నాన్ వేషణ నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏదైనా అనే ముందు ఒక ఆడవాళ్ళని నువ్వు ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నావు అనేది కొంచెమైనా నీకు అర్థమవుతుందా? శివాజీ గారు మొత్తం ఇప్పుకొని తిరగండమ్మా అని ఏం చెప్పలేదు. కప్పుకొని తిరగండి, కప్పుకొని బయటకు రాండి. ఎందుకు అలా అన్నాడు? మొన్న రీసెంట్ గా నిధి అగర్వాల్ బయటకు వచ్చింది. తన పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎలా జరిగింది అది చూసావు కదా. చూసినప్పుడు ఇంకేమంటున్నావు? ఇప్పుకొని తిరగండి అంటున్నావా? నువ్వు కొంచెమైనా బుద్ధి ఉండాలి నీకు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు, గరికపాటి గురించి. అసలు అతని ఏజ్ ఏంటి? నువ్వు అతన్ని తిట్టే ఏం కోసేయాలంటున్నావు నువ్వు? కొంచెమైనా అర్థమవుతుందా నీకు? ఏది జస్ట్ ఇద్దరు ముగ్గురు చిల్లరగాళ్ళని జస్ట్ ఒక బెట్టింగ్ యాప్స్లో వాళ్ళను కొంచెం మేనేజ్ చేయగానే పెద్ద హీరో అయిపోయినా, తోపు అయిపోయినా, తుర్మ అయిపోయినా అనుకుంటున్నావా? నీ పతనం స్టార్ట్ అయింది. నీకు అర్థమవుతుందా? ఆల్రెడీ ఫాలోవర్స్ ఎంతమంది తగ్గుతున్నారు, ఆల్రెడీ నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది తగ్గుతున్నారు అనేది చూసినావు కదా. నువ్వు ఇంకొకటి ఏమంటున్నావు? రేపులు చేసేది ప్రతి ఒక్కరు హిందువులా? ఏం చూస్తలేవా? హిందువులు చేస్తే వాళ్ళకి శిక్ష పడతలేదా? అక్కడ బయట నువ్వు చేస్తలేవా? నువ్వు చేసేది ఏంది? 14 ఏళ్ళ అమ్మాయితోని మరి నువ్వు చేసేది ఏంది? దాన్ని ఏమంటారు? నువ్వెంత, నీ బతికెంత? ఒక్కసారి చూడు. ఎంత కంటే ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు, నాకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తాను. ఇంకొకటి, నీకున్న అమ్మాయిల ఫాలోవర్స్లో కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు నువ్వు మాట్లాడాక అనేది ఒక్కసారి నీతో మాట్లాడిన వాళ్ళే విన్నారు. అది నువ్వు ఎవ్వనికి నచ్చట్లేదు. ఇప్పుడు వెనుకకు తీసుకున్నావు అంటే చెప్పుతోని కొట్టి సారీ అంటే సరిపోతుందా? హిందువులని ఏ విధంగా మాట్లాడినావు కొంచెమన్నా అర్థమవుతుందా? తెల్లారే మళ్ళీ నా ఫాలోవర్స్ తగ్గిపోతురు, నా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతురు, నా పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి నువ్వు సారీ అని చెప్తే ఇక్కడ భారతీయులంతా సెంటిమెంటల్ ఫూల్స్, ఏది చెప్పినా నమ్మేస్తారు, సారీ అనగా కరిగిపోతారు, క్షమించండి అనగానే కరిగిపోతారు అని నువ్వు అనుకుంటున్నావా? ఏది శివాజీ గారు తీసుకున్న సారీ వెనుక నువ్వు తీసుకున్న సారీ అంతా ఒకటే అనుకుంటున్నావా? బిడ్డా ఏమేమి మాట్లాడినావు అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో సేవ్ అయి ఉంది, ప్రతి ఒక్కటి ఉంది నీ గురించి. నువ్వు ఒక్కసారి భారతదేశం కచ్చియోడు ఒక్కొక్కడు ఉరికిచ్చి కొడతాడు. చెప్తున్నా, ఈ హిందువుల గురించి ఇంకొకసారి ఏమైనా మాట్లాడే ముందు గుర్తుపెట్టుకో, అస్సలు బాగోదు.